ఆఫీసుల్లో మంటలు చాలా చోట్ల వచ్చుంటాయి. కానీ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో మాత్రం సంథింగ్ డిఫరెంట్. వాటి వెనుక కుట్రకోణం దాగి ఉందని ప్రాథమికంగా తేలింది. స్వయంగా డీజీపీ రంగంలోకి దిగి స్పాట్కు వెళ్లి విచారణ జరిపారంటే అది ఎంత ప్రయారిటీనో అర్థమవుతుంది. ఇంతకీ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏం జరిగింది? ఇది ఫైర్ యాక్సిడెంట్ కాదా, ఇన్సిడెంట్ అంటూ డీజీపీ తిరుమలరావు స్పష్టంగా చెప్పారు. కుట్రకోణంలో ప్రాథమిక ఆధారాలు దొరికాయని చెప్పారు. పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నిన్న ఆదివారం నాడు ఎవరి పర్మిషన్తో వాళ్ళు రాత్రి 10:30 వరకు కొద్దిమంది పనిచేశారు ఇక్కడ. అది కూడా ఎందుకు పనిచేశారు, ఆ సెక్షన్లో ఫైల్స్ ఎందుకు డీల్ చేశారు అనే విషయం కూడా విచారించవలసి ఉంది. ఎందుకంటే 22A సెక్షన్ ప్రకారం ప్రొహిబిటెడ్ లిస్టులోంచి కొంత ల్యాండ్ని బయట తీసేయడానికి జరుగుతున్న ప్రయత్నంలాగా అనిపిస్తున్నది. ఇవన్నీ కాకుండా 2-3 ప్రత్యేకంగా మాకు అనుమానాలు వస్తున్న విషయం ఏంటంటే, ఆర్టీఓ ఆఫీసులో ఒక కిటికీ, ఒక విండో బయట అగ్గిపుల్లలు కనిపిస్తాయి. మ్యాచ్ స్టిక్స్ ఫ్రెష్గా ఉన్నాయి. అది ఎప్పుడో నెల రోజుల క్రితం 2 నెలల క్రితం పడిపోయేది కాదు, ఫ్రెష్గా ఉన్నటువంటి మ్యాచ్ స్టిక్స్ కనిపిస్తున్నాయి. అది కాకుండా కొంచెం దూరంలో ఆర్టీఓ ఆఫీస్ ప్రెమిసెస్లోనే కొంచెం దూరంలో, అంటే కాలిపోతే బయట ఇసిరేస్తే అక్కడే పడి ఉంటాయి ఫైల్స్, కానీ కొంత దూరంలో, అంటే సుమారుగా ఒక 50 అడుగుల దూరంలో ఇంకా కొన్ని ఫైల్స్ కాలుతూ ఉన్నాయి. వాటిలో ఒక ఫైల్ నేను చూశాను. దాంట్లో క్లియర్గా పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ని 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి బయటికి తీయడానికి అనుమతి వలసగా కోరుతున్నాము అన్న ఫైల్ కాలుతుంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ అగ్గిపుల్లలు కనిపించడం అయితేనేమి, ఆ తర్వాత కొంచెం దూరంగా కొన్ని ఫైల్స్ ఇంకా కాలుతూ ఉండటం అయితేనేమి ఇవన్నీ చూసాక ప్రత్యేకంగా మాకు కొన్ని అనుమానాలకి అనిపిస్తూ ఉన్నది. రాష్ట్రంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లి. ఈ ప్రాంతంలో వివాదాస్పద భూములు, 22A భూములు, సెటిల్మెంట్ భూములు, ఫారెస్ట్ ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయి. రెవెన్యూ డివిజన్లో గుర్రంకొండకు సుల్తాన్ ఇనాం భూములు, పుంగనూరులో జమీందారీ భూములు, అలానే ఫారెస్ట్ సెటిల్మెంట్ భూములు, దేవాదాయక్ భూములు పెద్ద ఎత్తున ఉండడం రెవెన్యూ అధికారులకు వరంగా మారింది. దీన్నే అవకాశంగా తీసుకుని పెద్ద ఎత్తున భూ ఆక్రమణల దందా కొనసాగాయనే ఆరోపణలు ఉన్నాయి. తంబళ్లపల్లి నియోజకవర్గంలో మల్లయ్యకొండ ఆలయం వద్ద 600 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైంది. హర్సిలీ హిల్స్ సమీపంలోనే కాండ్లమడుగు క్రాస్ వద్ద జగనన్న ఇళ్ల స్థలాలకు భూసేకరణ పేరుతో 100 ఎకరాల దందా కొనసాగిందని ఆరోపణలు ఉన్నాయి. అలానే హర్సిలీ హిల్స్ లో యాత్ర సినిమా దర్శకుడికి 2 ఎకరాల భూమి కేటాయించారు. చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయనే చర్చ జరుగుతోంది. పేదలు, బలహీనుల భూములను బలవంతంగా 22A కింద ఉన్న భూములను వైట్ పేపర్ మీద ముందుగా అగ్రిమెంట్ చేయించుకొని అమెండ్మెంట్ వచ్చిన తర్వాత తమ పేరుతో రిజిస్ట్రేషన్లు చేసుకున్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు రెవెన్యూ కార్యాలయం నుంచి 22A నుంచి మార్చామని ఫైల్స్ చేయడం, ఆర్టీఓ నోట్స్ రాయడం, జేసీ ఓకే చేయడం జరిగిందని చెప్తున్నారు. గత 5 ఏళ్లలో అనేక ఆక్రమణలు జరిగాయని అంటున్నారు. 22A కింద ఉన్న భూములను అధికారుల సాయంతో 22A కింద తొలగించారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఆర్డీఓ సిఫారసుతో జాయింట్ కలెక్టర్ వాటిని క్లియర్ చేస్తారు. ఈ విధంగానే రాగానిపల్లి భూములు క్లియర్ అయ్యాయి. ఇదే విధంగా 10,000 ఎకరాలు చేతులు మారినట్టు ఒక అంచనా. మాజీ మంత్రి కుటుంబం 5 ఏళ్లలో ఏకంగా 5,000 ఎకరాలు మార్చుకున్నారని ప్రచారము జరుగుతుంది. ఈ నేపథ్యంలో 22A విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం, రిజిస్ట్రేషన్లు ఆపేయడం, గతంలో జరిగిన లావాదేవీలపై విచారణ చేయమనడంతో అధికారులు తాము ఇరుక్కుపోతామని భావించి నిప్పుతో చెలగాటమాడారా అనే వాదన వినిపిస్తోంది.